ఇవాళ మనం ఎంత సంపాదించాము అన్నదే అందరికీ ముఖ్యంగా ఉంది. కానీ ఓపికగా ఆలోచిస్తే డబ్బున్న వాళ్ళందరూ మనశ్శాంతిగా ఉంటున్నారు. డబ్బు లేని వాళ్ళు పేదవాళ్ళ. ఒకరికి కోట్ల ఆస్తి ఉంది. కానీ మనశ్శాంతి లేదు. ఇంకొకరు సాదా సీదా జీవితం గడుపుతున్నారు. ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారు. సంపద అంటే ఏంటి? కేవలం డబ్బా? లేక ఆనందంగా, సంతోషంగా ఉండగలిగిన స్టేజా? సంపన్నులు ఎలా అవుతాము? వీటి మీద క్లారిటీ ఇవ్వటానికి క్రియేట్ అయిన జేకే స్ఫూర్తితో నేను జయ. సంపాదన ఉండగానే సంపన్నులమైపోతామా? సంపాదన అంటే మన ప్రొఫెషన్ ద్వారా, వృత్తి ద్వారా మనకొచ్చే డబ్బు అన్నమాట. ఆ డబ్బుతో మన పూజారి బ్లెస్ చేస్తారు కదా గుడిలో, ధన కనక వస్తు వాహన ప్రాప్తిరస్తు అని. అంటే మన ఆ డబ్బుతోటి కావలసిన బంగారం, అవసరమైన వస్తువులు, ప్రాపర్టీస్ ఇలా కొనుక్కుంటూ ఉంటాం. ఇది చాలా సహజం. కానీ ఇలా ఉన్నప్పుడు ఆర్థిక సంపన్నులు అవుతాం కానీ, ధనవంతులు అవుతాం కానీ, ఒక్క వర్డ్‌లో సంపన్నులు అనలేము. ఓకే. ఇక్కడ ఒక 1000 రూపాయల వస్తువు 600కే వస్తుంది అని అవసరం లేకపోయినా కూడా 400 తగ్గింది కదా అని ఆ వస్తువుని కొంటే 400 సేవ్ చేసిన వాళ్ళవుతారా? కానే కాదు. 600 అన్నెసెసరీగా ఖర్చు పెట్టిన వాళ్ళవుతారు. అలా అన్నెసెసరీగా ఖర్చు పెడుతూ, ఇతరులతో కంపేర్ చేసుకుంటూ, స్టేటస్ చూపించాలి అన్న ఆతృత ఉన్నప్పుడు, అలాగే ఊహల్లో బ్రతుకుతూ ఉన్నప్పుడు, ఇలాంటివి ఉన్నప్పుడు ఆర్థిక సంపన్నులు అవ్వలేరు. కానీ అదే 600 1000 రూపాయలు చేయటానికి ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు ఈజీగా ఆర్థిక సంపన్నులు అవ్వగలరు. ఓకే. డబ్బుంది. కానీ మనకి అవసరానికి ఆదుకునే ఫ్రెండ్స్ లేరు. మన బాధలు షేర్ చేసుకునే మిత్రులు లేరు. మన చుట్టూ మనకు సర్కిల్ లేదు. కేవలం ధనవంతులుగా ఉంటే సంపన్నులం అవుతామా? కేవలం డబ్బున్నంత మాత్రాన్ని మనం హ్యాపీగా ఉండగలమా? ఇది కూడా కావాలి. దీన్నే సోషల్ వెల్త్ అంటారు. సామాజిక సంపద. మన జీవితానికి గైడెన్స్ ఇస్తూ, రైట్ డైరెక్షన్‌లో వెళ్ళటానికి సజెషన్స్ ఇస్తూ ఉండే గురువులు మనకు కావాలి. అలాగే మనకంటూ శిష్యులుండాలి. శిష్యులు అంటే మళ్ళీ ఇది టీచర్ ప్రొఫెషన్‌కే పాసిబుల్, మాకెలా అవుతుంది అనుకోవద్దు. అది ఓన్లీ స్కూల్ అండ్ కాలేజెస్‌కే సంబంధం ఉంటుంది. అలా కాకుండా మన దగ్గరకొచ్చి ఎవరైనా వాళ్ళ బాధను షేర్ చేసుకుంటే, ఆ బాధను క్లియర్ చేయగలిగి, వాళ్ళకంటూ ఒక రూట్‌ని మనం షో చేయగలిగితే, డెఫినిట్‌గా వాళ్ళకి మనం గురువవుతాం. వాళ్ళు మనకి శిష్యులవుతారు. సో, అలాంటి శిష్యులు వెలకట్టలేని హెల్ప్ మన నుంచి వెళ్ళుంటుంది కాబట్టి, మనకెప్పుడైనా అవసరమైతే వాళ్ళు రెడీగా ఉంటారు మనకి హెల్ప్ చేయటానికి. అలాంటి శిష్యులు కావాలి. అలాగే బంధుత్వం లేని ఆత్మీయులు కావాలి. క్లాస్‌మేట్స్ కాని వెల్ విషర్స్ కావాలి. అలాగే ఏమి చెయ్యకపోయినా జస్ట్ మన కోసం వీళ్ళు బాగుండాలి అని కోరుకునే మనసున్న వాళ్ళు మన లిస్ట్‌లో ఉండాలి. ఇది కదా సంపదంటే. మరి ఇలాంటి సంపదని మనం ఎలా సంపాదించుకోవాలి? దానికి అది మన ప్రవర్తన, మన మాట తీరు, మన నేచర్, మన హెల్పింగ్ నేచర్ వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది. అలా కాకుండా నాకెందుకులే, నా పనేదో నేను చేసుకొని పోతాను, వాళ్ళతో నాకెందుకు, ఇలా సంకుచితత్వ అంటారు. ఇలాంటి నారో మైండెడ్ పీపుల్‌కి సామాజిక సంపద రాదు. ఓకే. అలాగే ఇవన్నీ ఉన్నాయి. సామాజిక సంపద, ఆర్థిక సంపద ఓకే. ఇబ్బంది లేదు. కానీ ఒక అరగంట నడవలేము. ఉప్పెక్కువ కాకూడదు కర్రీలో. స్వీట్స్ తినలేరు. ఎక్కువ తింటే అజీర్తి. ఇలాంటి హెల్త్ ఇష్యూస్ ఉంటే హ్యాపీగా ఉండగలమా? అంటే ఇక్కడ నేను చెప్పేదేంటంటే, వీటన్నిటితో పాటు ఆరోగ్య సంపద చాలా అవసరం. ఆరోగ్యాన్ని ఎలా మనము కాపాడుకోవాలి అనే దాని మీద నేను ఆల్రెడీ ఒక 2 వీడియోస్ చేశాను. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను చూడండి. ఓకే. సో, ఇవి 3 కాకుండా మనకి చదువు, చదువుతో పాటు సంస్కారం, లౌక్యం, నైపుణ్యం ఇవన్నీ ఉండాలి. ఎందుకంటే మనకి లైఫ్‌లో ఛాలెంజెస్ అనేది ఎప్పుడు ఉంటాయి. ఎవరికైనా ఉంటాయి. పెద్దవాళ్ళకి ఉంటాయి, ధనవంతులకి ఉంటాయి, అందరికీ ఉంటాయి. ఓకే. అలాంటి ఛాలెంజెస్‌ని మనం హ్యాండిల్ చేయాలి అంటే మనకంటూ ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీ ఉండాలి. ఆ కెపాసిటీ ఈ జ్ఞాన సంపద మీద డిపెండ్ అయి ఉంటుంది.
అందుకనే ఫ్రెండ్స్, మనం సంపన్నులు అవ్వాలి అంటే మనకి డబ్బుతో పాటు సామాజిక సంపద, ఆరోగ్య సంపద, జ్ఞాన సంపద, ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి 4 ఉన్నప్పుడే ఫుల్ ఫ్లెడ్జెడ్‌గా ఒక మనిషి సంపన్నుడు అనగలం. ఓకే. సో ఫ్రెండ్స్, ఆలోచించండి, సంపన్నులు అవ్వటానికి ట్రై చేయండి. ఓకే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే జేకే స్ఫూర్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.